హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజైతే లాస్ట్ వర్కింగ్ డే, ఫ్రైడే. సాటర్డే నుంచి అయితే మా బాబుకి హాలిడేస్ ఇస్తున్నారు. ఇవాళ సెలబ్రేషన్ జరుగుతున్నాయి స్కూల్లో. మమ్మీ నేను హాఫ్ డే వచ్చేస్తాను, సెలబ్రేషన్సే ఉంటాయి, ఆఫ్టర్నూన్ రంగోలీ కాంపిటీషన్ అవి ఉన్నాయి, నేను ఎలాగో పార్టిసిపేట్ చేయను, నేను హాఫ్ డేనే వస్తానని పేచి పెట్టుకొని వెళ్ళాడండి. లంచ్ కూడా తీసుకొని వెళ్ళలేదు. ఇప్పుడైతే వాడు తీసుకురావడానికి అయితే వాడు స్కూల్ వరకు వెళ్తున్నాను. మీరందరూ ఏ ఊర్లో వెళ్తున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ముందు ముందు మంచి వ్లాగ్స్ రాబోతున్నాయి. మేము కూడా ఊరు వెళ్తున్నాము కాబట్టి మంచి వ్లాగ్స్ మీతో షేర్ చేసుకుంటాను. కాబట్టి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అస్సలు మర్చిపోద్దు, ఓకేనా? స్కూల్ దగ్గరికి అయితే వచ్చాను. వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. చేశాడండి మా వాడు, తీసుకొని పర్మిషన్ తీసుకొని ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాము. వేసారా? వంకాయ పులుసు ఫుల్ బరువు ఉందండి. 2 బ్యాగులు తీసుకొని ఇంటికి వెళ్తున్నాము. బరువు మోస్తున్న మమ్మీ గ్యాస్ మమ్మీ నా బరువు మోస్తుంది. ఏదో ఒకటి నువ్వు మొయ్యి. 18. సో గ్యాస్ మేము పైకి ఎక్కుతున్నాం. కష్టం నిక్కలు వస్తుంది. ఇది మా బాధ కూడా మీకేం అర్థమైద్ది. ఇప్పుడే ఇంటికి వచ్చాం, ఆకలి మండిపోతుందండి. అందరికి ఏమంటారు, స్కూల్లో ఫెస్టివల్ టైం కాబట్టి నేను వెళ్ళి ఒక 10 నిమిషాలు అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత వాడైతే వచ్చాడు. ఆ బ్యాగ్లన్నీ మోసుకొని పైకి ఎక్కేసరికి నా పని అయిపోయిందండి. బాగా ఆకలేస్తుంది, లంచ్ చేసేయాలి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి టమాటో ఎగ్ వండుకున్నాము, నేను మా బాబు. మరి మీరేం చేసుకున్నారు? మీ ఇంట్లో స్పెషల్స్, వెకేషన్కి ఎటు వెళ్తున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్యాకింగ్ అయితే అయిపోయిందండి. మొత్తం ప్యాక్ చేసుకొని రెడీగా పెట్టేశాను. ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయాను. టిఫిన్ అయితే వేసుకున్నాను ఇప్పుడే. మా బాబుకి అయితే టిఫిన్ చేసి పెట్టేశాను. నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను. టిఫిన్ అయితే చేసుకున్నాను అనమాట. తినేసి ఆ గిన్నెలు కడిగేసి అక్కడ పెట్టేస్తే పూర్తిగా పని అయిపోతుంది అనమాట. బస్ వచ్చేసి నైట్ 9కి ఉంది కాబట్టి 9కి బయలుదేరుతాము. సో అప్పటి వరకు వెయిట్ చేయాలన్నమాట. అంతా సెట్ అయిపోయింది, లగేజ్ ప్యాక్ అయిపోయింది, తినేసాము, తోమేసాము, కడిగేసాము, పెట్టేసాము, అంతా అయిపోయింది. నేను రెడీ అయిపోయా, మా వాడు రెడీ అయిపోయాడు. ఇంకొక 1 అవర్ అయితే టైం ఉంది, కానీ మేము ముందే రెడీ అయిపోయాము. ఎందుకైనా మంచిది కదా, ఇవాళ నుంచి హాలిడేస్ ఇస్తున్నారు, రష్గా ఉంటుంది, మళ్ళీ ఆటో బుక్ చేసుకొని వెళ్ళాలి కదా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం టైం ఎప్పుడు అవుతుందా అని చెప్పి. నువ్వు ఎగ్జైటెడా పుష్కర్? ఫుల్. ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు మీ ఫ్రెండ్స్ని కలవాలని ఉందా? ఓకే. మన చార్జర్ బటన్ కట్టేలా చూడు, ఒకసారి చెక్ చేయి. ఎక్స్ట్రా బ్యాగ్ కన్నా తక్కువ బరువు ఉందమ్మా. వెళ్ళేది 2 డేస్కే కానీ వెళ్ళేది 1 వీక్కే కానీ లగేజ్ బాగానే అయిందండి. ఇదొకటి ఇది హ్యాండ్ బ్యాగ్ కింద పెట్టుకున్నాను, ఏదైనా అవసరం అవుతుంది చెప్పేసి. ఇవాళ మా అదృష్టం ఏంటంటే మేము వెళ్తున్నామని బస్సు ఒక 1 అవర్ లేట్ అండి. టైం వచ్చేసి కరెక్ట్గా 10 అయింది. ఇప్పుడైతే ఆటో బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకుంటున్నాం, లగేజ్ అయితే కింద పెట్టుకున్నాం. మా బాబు అయితే కిందకి వెళ్ళాడు. ఇక నేను తాళం వేసేసి కిందకైతే దిగుతాను. ఆటో అయితే ఇల్లు రష్ అండి, ఇల్లు రష్. జనాలందరూ ఈ టైం కూడా హైదరాబాద్లో ఆటో బుక్ చేసుకొని మేము ఎక్కే స్టాప్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 10:30 అయితే అయిపోయింది. 10:45కి బస్ టైమింగ్ చెప్పాడండి. ఇక బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతకీ బస్ రాకపోతే మళ్ళీ బస్ డ్రైవర్కి ఫోన్ చేస్తే ఒక 1 అవర్ అయితే లేట్ అవుద్దండి, ఫుల్గా ట్రాఫిక్ ఉందని అయితే చెప్పాడు. ఇంకేం చేస్తాము, అందరూ ఉన్నారు కదా,
అలా వెయిట్ చేసుకుంటూ ఉన్నామండి. ఫైనల్లీ మా బస్సు వచ్చింది. సిచ్యువేషన్ చూడండి, ఇక్కడ ఒక బస్సు, దాని వెనక ఓ బస్సు, దాని వెనక ఇంకో బస్సు, దాని వెనక ఇంకో బస్సు. మా బస్సు ఏ టైంకి వస్తుందో కూడా చెప్పలేమండి బాబు. ఫుల్ అంటే ఫుల్ రష్గా ఉందన్నమాట. మొత్తం చూడండి, పెట్రోల్ బంక్ నిండా కూర్చొని ఉన్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఇన్ హైదరాబాద్. సంక్రాంతి హాలిడేస్కి వెళ్తున్నారు కదండి, ఇలా ఉందన్నమాట. బాబోయ్, బస్ ఎక్కేసాము. ఇగోండి పడుకున్నాము. మా వాడైతే వీడియో చూస్తున్నాడు చూడండి. కరెక్ట్గా 9:10కి రావాల్సిన బస్సు 12:12 అయిపోయిందండి. 2 గంటలు లేటు ఈరోజు. ఎందుకంటే మేము వెళ్తున్నాం కదా ఊరు. అది నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట, మా వారు లేకుండా మేమిద్దరమే ఛత్తీస్గఢ్కి జర్నీ చేయడం. అన్నీ కొత్త వింతలు అన్నీ జరుగుతున్నాయండి హైదరాబాద్ వచ్చిన తర్వాత. అలాగ నడుస్తుంది. అమ్మ పడుకున్నానండి. అబ్బా, నాకైతే చలి, ఒకవైపు కళ్ళు మండిపోతున్నాయి కళ్ళు. ఎర్లీగా లేచాను, ఆఫ్టర్నూన్ కూడా పడుకోలేదు. ఫుల్ అంటే ఫుల్ అదిగా ఉంది. ఇదిగోండి మా వాడు మూవీ చూస్తున్నాడు, మూవీ డౌన్లోడ్ చేసుకున్నాడు, వాడు మూవీ చూస్తున్నాడు. బస్ అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా. ఇక నిద్ర వస్తే పడుకుంటాను, చూడాలి దేవుడి దయ. ఇక రేపు పొద్దున్న దిగిన తర్వాత మళ్ళీ వ్లాగ్ చేస్తాను. ఓకే బాయ్, గుడ్ నైట్.